హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషా. ఈరోజు మీకు క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: రైస్ 3 కప్స్, క్యాప్సికమ్ 2 పెద్దవి, ఆనియన్స్ 2 పెద్దవి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, పోపు దినుసులు, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్. తయారు చేసే విధానం: ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. యూజువల్గా క్యాప్సికమ్ రేర్గా తింటుంటారండి. క్యాప్సికమ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. బాండీ పెట్టుకుందామండి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వేడెక్కింది కదండి. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు చిట్టపట్టలు ఆడుతున్నాయి కదండి. కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు. కరివేపాకు కూడా వేగింది కదండి. ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటే. యూజువల్గా క్యాప్సికమ్ తినని వాళ్ళు, విడిగా కర్రీ తినని వాళ్ళు ఇట్లా రైస్లో అయితే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి బాగా. ఆనియన్ కొంచెం వేగితే బాగుంటుందండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. చూసారు కదండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేగించండి అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. పసుపు యాడ్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ ఒక 5 మినిట్స్ వేగనిద్దాము. మూత పెడదామండి. క్యాప్సికమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ సి మన బాడీకి అందుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి న్యాచురల్ షుగర్ వచ్చేసరికి క్యాప్సికమ్లో ఉంటాయి. అది గ్రీన్ క్యాప్సికమ్లో ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు రెడ్, ఎల్లో క్యాప్సికమ్ కంపేర్ చేస్తే గ్రీన్ దాంట్లో ఎక్కువ న్యాచురల్ షుగర్స్ ఉంటాయండి. చూసారు కదండి, క్యాప్సికమ్ బాగా వేగనివ్వాలి. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసాక పచ్చివాసన పోయేంత వరకు వేగించండి కొంచెం. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. రైస్ యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు. రైస్ అంతా కలపండి. కలిసేంత వరకు కలపండి. సాల్ట్ నాకు కొంచెం తక్కువగా అనిపించిందండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఎప్పుడన్నా రైస్ మిగిలిపోయినప్పుడు లేదా కర్రీ చేయాలన్నా బద్ధకం వేస్తుంది కదా ఒక్కోసారి. అలాంటప్పుడు రైస్ ఐటమ్స్ బాగా చేసుకొని తినాలండి. రైస్ ఐటమ్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అంతా కలిసిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు. నాకు స్మెల్ చూస్తుంటే తినాలనిపిస్తుంది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూసారు కదండి ఈరోజు క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో.
మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ A to Z మీడియా.